అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఔన్స్ వెండి ధర ఒకే రోజు 100 నుంచి 110 డాలర్లకు చేరింది. ఇక కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు చేసింది. అస్థిర పరిస్థితులతో వెండి వైపు మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్టర్లు. మార్కెట్లో పసిడి ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. తొలిసారి $5,000 దాటింది బంగారం. ఔన్సుకు $5,100 దాటింది పసిడి ధర. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్కు $5,500 నుంచి $6,000 చేరే ఛాన్స్ ఉందని సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎక్కడా కూడా బంగారం వెండి పరుగులే తప్ప ఎక్కడ ఆగేటువంటి పరిస్థితి లేవు. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? ఈ ఏడాది చివరికి సామాన్యులు కొనేటట్టు కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూసేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఇక్కడ మనం అంటే బంగారం కానీ వెండి విషయంలో కానీ ఒక చిన్న సెటైర్ చేయవచ్చు. డబ్బులుండి అలంకారం చేసుకోవచ్చు, లేదంటే లేదు. సామాన్యులకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బంగారంతో ఎటువంటి అవసరం కూడా లేదనేది అయితే అంటే ఇప్పుడు ఈ ధరలు చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భారతీయుల అలంకార ప్రియులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు అనేది స్పష్టంగా మనకు తెలుసు. అంటే ఏదన్నా పెళ్లిలో కానీ ఎంత బంగారం పెడితే అంత గొప్ప అన్నట్టుగా చాలా మంది వ్యవహార శైలి ఉంటుంది. అదే విధంగా అప్పులు చేసి పొలాలన్నీ బంగారం కొనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ఇప్పుడు అప్పులు చేసి పొలాలన్నీ బంగారం కొనటం కంటే కూడా సైలెంట్ గా ఉన్న బంగారాన్ని దాచుకుని కాపాడుకోగలిగితే చాలు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బంగారం ధరలు అంటే సీజన్ ని బట్టి ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇది మా కొంత మూడో ఇదంతా నడిచింది కాబట్టి పెళ్లిళ్ళు సీజన్ కి సంబంధించి కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఫంక్షన్లు ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా సరే సంక్రాంతి దాటిన తర్వాతే లేదంటే ఫిబ్రవరి వచ్చిన తర్వాత ఎదురు చూశారు. ఇప్పటిక మొత్తం మాఘమాసం రావడం, ఫిబ్రవరి 15 తర్వాత నుంచి పెళ్లిళ్ళకి సంబంధించిన ముహూర్తాలు కానీ లేదంటే ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు కానీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అయితే ధరల్ని కంట్రోల్ చేసే శక్తి ఆర్బీఐ వద్ద ఉన్నా కానీ ఆర్బీఐ మాత్రం చోద్యం చూస్తుంది అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొంత డాలర్ మార్గ విలువ పెరిగినా కానీ అంటే దీనికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ రిజర్వ్ బంగారానికి సంబంధించి భారీగా బంగారం కొనుగోలు చేసి ఆర్బీఐ ఎప్పుడో దాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అంటే దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా అవసరం ఉన్నవాడు కొనుక్కుంటాడు. అది ఆహారం కాదు, లేదంటే నిత్యావసర వస్తువు కాదు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నం కూడా చేయవు. ప్రభుత్వాలకు ఇంకా భారీగా ఆదాయం వచ్చే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రూపాయి మార్క విలువ దాదాపుగా ఇంకొక ఏడాదిలో ఖచ్చితంగా సెంచరీ మార్క్ అయితే దాటే అవకాశం ఉంది. పౌండ్ తో సమానంగా డాలర్ కూడా పరుగులు పెడుతుంది. ఇప్పటికే పౌండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిపోయింది. మనం ఎంతసేపు డాలర్ గురించే మాట్లాడుతూ ఉంటాం కానీ యూరోప్ కి యూకేకి సంబంధించి పౌండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిపోతూ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో పరిణామాలన్నీ కూడా కొంత తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వెండికి సంబంధించి అంటే అలంకారానికి సంబంధించి కాకుండా ఏదో పూజలకి లేదంటే కాళ్ల పట్టీలకి ఏదో ఎవరో ఒకరు మామూలు శాస్త్రాలకు ఉంగరాలు పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఉపయోగపడేటువంటి బంగారాన్ని లేదా వెండి పళ్ళేలకు కానీ ఇట్లా అంగు ఆర్భాటాలకు ఉపయోగపడేటువంటి వెండిని రీసేల్ కూడా తక్కువ ఉన్నటువంటి వెండి ధర ఇప్పుడు భారీగా పెరిగిపోవడం, ఏకంగా ఒక రోజుకే $110 వరకు పెరిగిపోవడం అనేది సంచలనమే. కేవలం నెల రోజుల్లోనే 54% పెరిగింది అని అంటే ఆ వెండి డిమాండ్ ఏ విధంగా ఉంది అంటే వెండి ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కానీ ఇవన్నీ లేదు. ఎందుకంటే శ్రావణ మాసం రాగానే కొత్త దంపతుల పూజల కోసం వాటి కోసం కూడా వెండిని భారీగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది కూడా కొంత లేదనే చెప్పాలి. ఇక అటు పసిడి ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తొలిసారి వాళ్ళు ఏదో ఒక $700 హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో తగ్గిందని ప్రచారం జరిగింది. కానీ అంతర్జాతీయంగా మాత్రం తొలిసారి $5,000 దాటింది. 10 గ్రాముల బంగారం ధర ఔన్సుకు $5,000 నుంచి $100 దాటడం జరిగింది. ఇక ఏడాది చివరకు $5,500 నుంచి $6,000 చేరే ఛాన్స్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక భవిష్యత్తులో బంగారం కొనడం అనేది ఖచ్చితంగా కష్టమే. ఇక బంగారానికి అంటే ధనికులకే సొంతమయ్యేటువంటి బంగారం మధ్యతరగతి వాళ్ళు బంగారం దూరం అయిపోయింది. ఇప్పుడు డైమండ్స్ ఇవన్నీ ఎలాగో ఒకప్పుడు ధనికుల దగ్గర ఉంది, ఇప్పుడు బంగారం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో తులం బంగారం ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజులు? అంటే ఒక సంవత్సర కాలం అంటే ఈ ఏడాది చివరి నాటికి ఆ స్థాయిలో పెరుగుతుందంటే భారత కరెన్సీలో ఏ విధంగా చూడొచ్చు అంటారు, ఇటు వెండి కానీ బంగారం కానీ? ఖచ్చితంగా వెండి అయితే దాదాపుగా 4,50,000 వరకు వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు కొంత నెమ్మదిస్తుందంటే ఈ ధరలు ఇక్కడే పెరిగి ఇంకో 10-15 వేలు పెరిగి ఆగే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం కొంత దీనికి సంబంధించి మార్పులు అంటే బంగారం మాత్రం వచ్చే ఏడాది నాటి ఖచ్చితంగా 2 లక్షలకి చేరినా సరే, మనం 2,20,000 వరకు చేరినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 10 గ్రాములు ఒకప్పుడు 10 గ్రాముల బంగారం కొనాలంటే 4,000-5,000 పెడితే సరిపోయేది. ఇప్పుడు 4 లక్షల పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి రాబోయే 4-5 ఏళ్లలో.
కాబట్టి బంగారాన్ని ఒకవేళ ఎవరైనా కొనుక్కునే ఆలోచన ఉన్నా కానీ కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడే కొంత కొనేసుకుని పెట్టుకుని భవిష్యత్తులో కొనలేని పరిస్థితి మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఇంకా ఉన్నారో సోషల్ మీడియాలో ఒక పాత సామెతను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది, అంటే ఈ స్థాయి మార్కెట్ వాల్యూ గురించి తెలియని వారు చెప్తున్నారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అనేది కూడా ఒక నానుడి ఉంది కదా, ఆ ప్లేస్లోనే దీన్ని కూడా చూడాలని కూడా రకరకాలుగా చేస్తున్నటువంటి ట్రోలింగ్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అవన్నీ కూడా ములగ చెట్లకి లేదంటే అరటి చెట్లకి వర్తించే సూత్రాలు తప్ప బంగారానికి మాత్రం ఖచ్చితంగా వర్తించదు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ఎప్పుడు కూడా తగ్గే అవకాశం అయితే లేదు. నేను గత 5-6 ఏళ్ల నుంచి బంగారాన్ని 2016, 2015 నుంచి కూడా బంగారాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. బంగారం ఎక్కడ కూడా తగ్గే అవకాశం అనేది కనపడటం లేదు. ఏమైనా తగ్గితే 500, 1000 రూపాయలు, ఈ రోజు 760 తగ్గింది అన్నారు. అది అంతేగాని 5,000, 10,000 భారీగా పడిపోయే అవకాశాలు అయితే ఉండవు. అంతేగాని ఇదంతా ఇప్పుడు 1,60,000 ఉంది, దాదాపు 24 క్యారెట్లు బంగారం వచ్చేసి. అది రేపొద్దున 1,00,000 రూపాయలకి, 80,000కి ఇట్లా వచ్చే అవకాశాలు అయితే 100% ఉండవు. కాబట్టి ఏమైనా తగ్గినా కానీ మళ్ళీ దానికి డబుల్ పెంచే పరిస్థితి ఉంటుంది మార్కెట్ లో. గతంలో ఎంతో కొంత ఉన్నప్పుడు పెట్టుబడి కింద దాచుకునేటువంటి వాటిని ఇప్పుడు అసలు కనుసూపు మేర కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయాల వైపు కూడా చూడాలంటే ఏముంది లోహం అని కూడా మరో లోహం గురించి వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా వెంకట్. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్? అసలు ఎక్స్పర్ట్స్ మాట అయితే బంగారం మీద ఆశలు వదిలేసుకోవడమే మంచిది. అంటే ఉన్న బంగారాన్ని మీరు ముందు కాపాడుకోగలిగితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక అలాగే హంగు ఆర్భాటాలకు పోతే మాత్రం బంగారం అనేది మిమ్మల్ని హైన్ చేసినా సరే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది అంటే తెలివిగా చేస్తున్నారు, కొంతమంది అది కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులకు ఇటు అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేపు పొద్దున కొంచెం అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏదైనా కొంత క్షీణించే అవకాశం ఉంటే మాత్రం అనవసరంగా ఆ పాత బంగారం పోయే అవకాశం ఉంటుంది. లేనిపోయిన ఇబ్బందులు అంటే ఆ ధర పెరిగిపోతుంది. కాబట్టి ఉన్న బంగారాన్ని కొంత కాపాడుకుంటే మంచిది అనేది అయితే నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇక భవిష్యత్తులో కూడా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే ఇప్పుడు కొంత పెళ్లిళ్ళు వచ్చే ఏడాది పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఏడాది అవసరం అయితే బంగారాన్ని కొంత కొనుగోలు చేసి పెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు అయితే సరికొత్త రికార్డును అయితే సృష్టిస్తున్నాయి. ఔన్సు వెండి ధర ఒకే రోజు 100 నుంచి $110 చేరింది. కేవలం నెల రోజుల్లోని 54% పెరుగుదల నమోదు చేసింది. అస్థిర పరిస్థితులతో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మార్కెట్లో పసిడి ధరలు సరికొత్త రికార్డునైతే నెలకొల్పాయి. తొలిసారి $5,000 దాటింది బంగారం. ఔన్సుకు $5,100 దాటింది పసిడి. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఔన్సుకు 5,500 నుంచి $6,000 చేరేటువంటి అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.